బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సూర్యాపేట జిల్లాలో సంచలనం సృష్టించినటువంటి దారావత్ నిఖిల్ అనుమానాస్పద మృతి కేసు ఇప్పుడు సిబిఐకి బదిలీ అయింది. తెలంగాణ హైకోర్టు ఈ కేసును సిబిఐ విచారణకు అప్పగిస్తూ కీలక తీర్పు ఇచ్చింది. స్థానిక పోలీసులు ఆ తర్వాత సిఐడి చేసిన దర్యాప్తుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఇక నిఖిల్ తల్లిదండ్రులు న్యాయం కోసం సుదీర్ఘ పోరాటం చేశారు. వారి ఆరోపణలు, విచారణ లోపాలను హైకోర్టు పరిగణలోకి తీసుకుంది. దారావత్ నిఖిల్ యువ లాయర్. 2022 అక్టోబర్లో ఇతను అదృశ్యమై 3 రోజుల తర్వాత చిలుకూరు దగ్గరలోని సాగర్ కాలువలో మృతదేహంగా లభ్యమయ్యాడు. ఆ ఘటన అప్పట్లో సూర్యాపేటలో పెద్ద కలకలం రేపింది. ఇక నిఖిల్ ఒక యువతిని ప్రేమించాడని, కులాంతర ప్రేమ కారణంతోనే యువతి కుటుంబ సభ్యులే తమ కొడుకును పరువు హత్య చేశారని తల్లిదండ్రులు ఆరోపించారు. పోస్ట్మార్టం నివేదికల్లో తేడాలు, దర్యాప్తులో సీసీటీవీ ఫుటేజ్, కాల్ డేటా లాంటి కీలక ఆధారాలను పోలీసులు పరిగణలోకి తీసుకోలేదని నిఖిల్ తల్లిదండ్రులు హైకోర్టును వివరించారు. ఇదే విషయాన్ని హైకోర్టు కూడా గుర్తించగా ఈ కేసులో కొత్తగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి 6 నెలల్లో విచారణ పూర్తి చేయాలని సిబిఐని హైకోర్టు ఆదేశించింది. నిఖిల్ కుటుంబానికి న్యాయం జరిగేందుకు ఇది ఒక పెద్ద ముందడుగుగా మనం భావించవచ్చు.